దీనికి ఎంత ధైర్యమో చూడండి. మేమంతా ఇక్కడే ఉన్నా కూడా వచ్చి జాంపండు తీసుకొని తింటాంది. ఏమే నా పర్మిషన్ తీసుకోవాలని లేదేమే నీకు? ఒక్క మాటను అడిగావా నువ్వు? వచ్చి తింటాంది. అస్సలు పండు పర్ణానికి కూడా వచ్చిండదు, అన్నిటికీ వచ్చి టాకాలు వేసి తినేస్తా ఉంటుంది. ఎన్ని కాయలు అయితే తినేసిందేమో చూడండి. అక్కడ కూర్చొని తింటాను చూడండి. అసలు మనుషులు తిరుగుతా ఉన్నా కూడా దానికి భయంలా తింటానే ఉంటుంది. చూడండి, ఆ కాయని వదిలేసి వేరే కాయకి పోయి తింటుంది. అట్లా ఎన్ని కాయలు అన్ని టాకాలు వేసిండేటివే. చూడండి ఎంత కాయలు తినేసిందో. ఇలా చూడండి, మంచికి ఇట్లా మచ్చలన్నీ వచ్చేస్తున్నాయి కాయలు. చెట్లు అయితే ఎప్పుడు కాయలు ఉంటానే ఉంటాయి. మా పల్లె వాళ్ళు వచ్చి తిప్పుకొని తింటానే ఉంటారు. మేము ఇంకొంచెం తయారుని తిందాం అనుకునే లోపు ఎవరో వచ్చి పిక్కొని తింటా అంటారు. ఏమనలేం కదా. ఇలా మచ్చ లేకుండా ఉంటున్నాయి కాయలు. మంచికంత మచ్చ అంతా ఏర్పడిపోయింది. ఫుల్గా ఇప్పుడు ఇంకా పిందులు ఎక్కువ ఉన్నాయి. ఇంకా చాలా ఫుల్గా కాసింటే తినేసినారు అంతా. పచ్చి కాయలే పెట్టుకొని వచ్చి ఎంత నమిలి తినేస్తా అంటే మేకలు తిన్నట్లు ఏం చేయాలి చెప్పండి. ఒకటారా తేరినాయంటే ఈ చిలకలు ఉడతలు వచ్చి ఎక్కువ తినేసి పారేస్తా ఉంటాయి. ఇట్లా మచ్చ రాకుండా ఉండేదానికి ఏం చేయాలో ఏమో తెలియదు ఫ్రెండ్స్. మీకేమైనా తెలిస్తే కన్నా చిన్న టిప్ చెప్పండి.